గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్లో నేను ఎక్కువగా కమెంట్స్ చూసింది ఏంటంటే, చాలామంది మేము ఏ గణంలో పుట్టామో ఎలా తెలుసుకోవాలి, మనుష్య గణంలో జన్మించిన వారు ఎలా ఉంటారు, దేవగణంలో జన్మించిన వారు ఎలా ఉంటారు, రాక్షస గణంలో జన్మించిన వారు ఎలా ఉంటారు అని చాలామంది కమెంట్స్ చేశారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో రాక్షస గణంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, జ్యోతిష శాస్త్రంలో మనకి ఉన్న 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలలో జన్మించిన వారు రాక్షస గణంలో జన్మించినట్లు అని చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ పేరును చూసి రాక్షస గణంలో జన్మించిన వారందరికీ కూడా రాక్షస బుద్ధులు ఉంటాయేమో అనుకుంటారు. కానీ అది తప్పు అండి. శాస్త్రం ప్రకారం గణం అనేది మనిషి యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. కానీ రాక్షస గణంలో జన్మించిన వారందరూ రాక్షసులు అనటం తప్పు. వీరిని ఎందుకు ఆ పేరుతో పిలుస్తారో నేను ఇప్పుడు వివరిస్తాను. రాక్షస గణంలో జన్మించిన వ్యక్తులకు ఉద్వేగభరితమైన లక్షణాలు ఉంటాయండి. బలమైన సంకల్పంతో ఉంటారు. అంటే వారు ఏదైనా అనుకున్నారనుకోండి, అది తప్పకుండా జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే, జరిగేంత వరకు వదిలిపెట్టరు. రాక్షస గణంలో జన్మించిన వారు సాధారణంగా మొండిగా ఉంటారండి. దృఢమైన సంకల్పంతో ఉంటారు. కాస్త దూకుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఆ స్వభావం వల్లే చాలాసార్లు తప్పు నిర్ణయాలను, తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటారు. అందుకే రాక్షస గణంలో జన్మించిన మనుషులందరికీ కూడా చాలా మొండిగా కనపడతారు. వారు ఏదనుకుంటే అది జరగాల్సిందే. ఈ రాక్షస గణంలో జన్మించిన మనుషులకు అత్యుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నిర్ణయించుకున్నారనుకోండి, ఏదైనా పని చేద్దామని, వెంటనే అయిపోవాలి. నిర్ణయించుకున్న 5 నిమిషాలకే ఆ పనిని మొదలు పెట్టేయాలి అనుకుంటారు. ఎక్కువసేపు వెయిట్ చేయలేకపోతారు. కానీ వారి జీవితంలో వచ్చిన అన్ని అడ్డంకులను కూడా ఒంటరిగా ఛేదించగల సామర్థ్యం వీరికే ఎక్కువగా ఉంటుంది. అంటే దేవగణ నక్షత్రంలో జన్మించిన వారికి, మనుష్యగణ నక్షత్రంలో జన్మించిన వారితో కనుక పోల్చినట్లయితే, రాక్షసగణ నక్షత్రాలలో ఎవరైతే జన్మించారో వారికి సామర్థ్యం, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మిగిలిన 2 గణాల్లో జన్మించిన వారికి బిడియం కాస్త ఎక్కువగా ఉంటుందండి. అంటే అందరి ముందు మాట్లాడలేకపోతారు. కానీ వారితో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే రాక్షసగణ నక్షత్రాల్లో జన్మించిన వారికి బిడియం తక్కువ. అంటే 10 మందిలో ఉన్నప్పుడు వారి మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలుగుతారు. అంటే చాలా ధైర్యవంతులు అని చెప్పవచ్చు. ఎవ్వరి తోడు లేకపోయినా సరే, ఎలాంటి సందర్భంలో ఉన్నా ఒంటరిగా నెట్టుకు రాగలుగుతారు. చాలామంది అనుకుంటారు, రాక్షస గణంలో జన్మించిన వారు రాక్షసులేమో, రాక్షస బుద్ధి ఉంటుందేమో అనుకుంటారు తెలియని వారు ఆ పేరును చూసి. కానీ అలా కాదండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ గణంలో జన్మించిన వారు ధైర్యవంతులుగా, పట్టుదలతో, నేను అనుకున్నదే జరగాలి అన్న సంకల్ప బలంతో ఉంటారు. రాక్షస గణంలో జన్మించిన వారందరూ మంచివారు కాదు అని అసలు అర్థమే కాదు. వీరికి కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన 2 గణాల వారితో పోల్చుకున్నట్లయితే రాక్షస గణ నక్షత్రాల్లో జన్మించిన మనుషులకు పట్టుదల, ముందు నేనే ఉండాలి, తర్వాతే ఎవరైనా అనుకుంటారు. అటువంటి స్వభావం అయితే ఉంటుందండి. అలాగే అనుకున్న పనిని వెంటనే జరిగిపోవాలి అనుకుంటారే తప్ప మంచివారు కాదు అని కాదు. డామినేషన్ ఎక్కువ, అంతే. మనుష్యగణ నక్షత్రాల్లో జన్మించిన వారితో పోల్చినట్లయితే, దేవగణ నక్షత్రంలో జన్మించిన వారితో పోల్చినట్లయితే, రాక్షసగణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులదైనా సరే డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.
అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళనంలో భాగంగా అంటే వివాహ పొంతనలో అమ్మాయిది రాక్షసగణమా అబ్బాయిది రాక్షసగణమా అని చూస్తారు. ఒకవేళ అబ్బాయి ఏమో రాక్షసగణంలో జన్మించి అమ్మాయి ఏమో దేవగణంలో జన్మించింది అనుకోండి, వారిద్దరికీ వివాహం అనుకూలమే, మధ్యస్థంగా ఉంటుంది. కానీ ఒకవేళ అబ్బాయి ఏమో దేవగణంలో జన్మించి అమ్మాయి ఏమో రాక్షసగణంలో జన్మించింది అనుకోండి, అప్పుడు వివాహానికి అనుకూలం కాదు అంటారు. అంటే అనుకూలం కాదు అంటే 36 పాయింట్లకు గాను ఈ గణాలకి 6 పాయింట్లు ఉంటాయి. 6 పాయింట్లకు గాను 0 పాయింట్స్ వస్తాయి. గణాలు అనుకూలించవు. ఎందుకంటే శాస్త్రం ప్రకారం అమ్మాయిది రాక్షసగణం కాబట్టి భార్య డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని నమ్ముతారు. కాబట్టి వారిద్దరికీ 6 పాయింట్స్కి గాను 0 పాయింట్స్ వేస్తారు గణమేళంలో. ఈ రాక్షసగణ నక్షత్రాల్లో జన్మించిన వారికి అంతటి పట్టుదల ఉంటుందండి. నేను అనుకున్నదే జరగాలి అనుకుంటారు. ఇతరులకు సహాయం చేయటంలో కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. కానీ ఈ గణంలో జన్మించిన మనుషులు మిగిలిన 2 గణాల కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటారు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే రాక్షసగణ నక్షత్రాల్లో జన్మించిన వారికి 6th సెన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చెడు శక్తిని, నెగిటివ్ ఎనర్జీని సులభంగా త్వరగా గుర్తించగలుగుతారు. అంటే ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి 6th సెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలామంది రాక్షసగణ నక్షత్రాలలో జన్మించారు అంటే వీరందరూ చెడ్డవారేమో, వీరిని పెళ్లి చేసుకోకూడదేమో అనుకుంటారు. కానీ అవన్నీ కూడా తప్పు అపోహలండి. ఇది కేవలం గణం మాత్రమే, గుణం కాదు. రాక్షస గుణం కాదు, రాక్షస గణం మాత్రమే. కేవలం వివాహ పొంతనలో భాగంగా మాత్రమే ఈ గణాలు అనేవి చూస్తారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. రాసులు 12 ఎలా ఉన్నాయో నక్షత్రాలు 27 ఉన్నాయి. 27 నక్షత్రాలలో 9 నక్షత్రాల్లో జన్మించిన వారేమో దేవగణానికి చెందినవారు, 9 నక్షత్రాల్లో జన్మించిన వారేమో మనుష్యగణానికి చెందినవారు, మిగిలిన 9 నక్షత్రాల్లో జన్మించిన వారేమో ఈ రాక్షస గణానికి చెందినవారు. రాక్షస గణంలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయంటే కృత్తికా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఖా నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రం. ఈ 9 నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కూడా రాక్షస గణంలో జన్మించినట్లే. ఈ వీడియో చూస్తున్న వారిది ఏ నక్షత్రమో మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.